రేపటి గురించి ఒక సినీ కవి చాలా అద్భుతంగా చెప్తాడు. రేపేం జరుగుద్దో రాయగలమా, రాసే కలముగా మనం మారగలమా అని. మనిషి జీవితం చాలా విచిత్రమైనది. రేపేం జరుగుద్దో చాలా మందికి తెలియదు. మనం అనుకుంటాం మన తలరాత మనం రాసుకుంటామని. నిజమే, మనం పడే కష్టం, మన సవాళ్ళు, వాటిని ఎదిరించి చాలా రాతలు రాసుకుంటుంటాం. కొన్ని సందర్భాల్లో మనిషి చేతిలో లేని కూడా భవిష్యత్తులో జరుగుతుంటాయి. అయితే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? మనందరం పాస్ట్ బ్యాగేజ్ తల మీద ఎత్తుకుంటూ ఫ్యూచర్ గురించి భయపడుతూనో హోప్తోనో బతుకుతూ ఉంటాం. కానీ అందరం మర్చిపోయేది ఈ క్షణం గురించి. ఈ క్షణం వదిలేసి జరిగిపోయిన క్షణాలు, జరిగిపోయిన రోజులు ఆలోచిస్తుంటాం. కానీ అసలు రియాలిటీ అంటే ఏంటి? వాస్తవం ఏంటి? వాస్తవం అనేది ఈ సెకండే కదా, ఈ క్షణమే కదా, ఈ మూమెంటే కదా. ఈ వాస్తవాన్ని మనం ఎందుకు మిస్ అవుతున్నాం? ఇదే పెద్ద క్వశ్చన్. ఎంత కష్టం వచ్చినా అసలు జీవితంలో విజయమే రాదు. జీవితంలో పోరాడుతూనే ఉండాలి. అలానే ఎండ్ అయిపోద్ది జీవితం. అయితే తప్పేంటి? అది కూడా ఒక లైఫే కదా. లైఫ్ అంటే ఏంటి? అది ఒక ఎక్స్పీరియన్స్ కదా. నువ్వు పిఎం అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, భూమి మీద ఇంకేదైనా అవ్వచ్చు. కానీ ఏది శాస్త్రం కాదు కదా. అలాంటప్పుడు విజయం మాత్రం శాస్త్రమా, అపజయం మాత్రం శాస్త్రమా? జీవితంలో అనుభవాలు, మెమొరీస్, ఏదైతే జ్ఞాపకాలు, ఏదైతే అనుభవాలు ఉంటాయో అవే శాస్త్రం కదా. ఇక్కడ ఒక కథ మీకు చెప్తాను. అది గ్రీక్ మైథాలజీ అనమాట. ఆల్బర్ట్ క్యామూ రాసిన ఒక స్టోరీ అనుకోవచ్చు, లేదా ఒక ఫిలసాఫికల్ వర్క్ అనుకోవచ్చు అనమాట.